తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేక బహుమతి అందించనుంది. రేవంత్ అన్న కానుక పేరిట ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రతి సభ్యురాలికి 2 చొప్పున చేనేత చీరలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డున్న ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు ఇచ్చింది. కానీ వాటి నాణ్యతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితిని గమనించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది చీరల పంపిణీని నిలిపివేసింది. అయితే ఆ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో ఈసారి నాణ్యమైన చీరలను అందించాలని డిసైడ్ అయింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం కేవలం మహిళలకు చీరలు ఇవ్వడమే కాదు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా. ఈ చీరలను వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల వంటి జిల్లాల్లోని చేనేత కేంద్రాల్లో తయారు చేయించారు. దీని ద్వారా చేనేత కార్మికుల జీవితాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన ప్రత్యేక డిజైన్లలో ఈ చీరలు తయారయ్యాయి. ఒక్కో చీర సుమారు 800 రూపాయల విలువ ఉంటుందని అంచనా. గతంలో రేషన్ కార్డుల ఆధారంగా చీరలు పంపిణీ చేయగా ఈసారి కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే ఈ చీరలను అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంఘాల సభ్యుల సంఖ్యను లెక్కించారు. వీరందరికీ చీరలు పంపిణీ చేయనున్నారు. చీరల పంపిణీ బాధ్యతలను మెప్మా సిబ్బందికి అప్పగించారు. జిల్లా, మండల స్థాయిలో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామాలకు తరలించి సభ్యులకు అందజేస్తారు. 2 రకాల సైజుల్లో 6.5 మీటర్లు, 9 మీటర్ల చీరలు అందుబాటులో ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు చీరలు ఇవ్వడం ఇదే మొదటిసారి. చీరల పంపిణీతో మహిళల గౌరవాన్ని పెంచడంతో పాటు చేనేత రంగానికి చేయూతనిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.